చెప్పండి మేడం, ఏంది డిమాండ్స్ ఏంది అసలు? నమస్తే అండి, నేను గీతారెడ్డి నందికొండ, స్టేట్ మహిళా మోర్చా సెక్రటరీ. ఈరోజు అడ్డదిడ్డంగా అక్రమాలతోని అన్యాయాలతోని ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి కాంగ్రెస్ పాలన చేజిక్కించుకొని వచ్చి 8 నెలలు అవుతున్నా వారు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో, 6 గ్యారెంటీలు ఏవైతే ఉన్నాయో అవి ఏవి అమలు చేయకపోవడం వల్ల మేము ఈరోజు ఇందిరా పార్క్ దగ్గర రాష్ట్ర మహిళా భారతీయ జనతా పార్టీ నుంచి మహిళా మోర్చా నుంచి ఇక్కడ ధర్నా చేపట్టడం జరిగింది. వారు వెంటనే వారు ఇచ్చిన హామీలు వెంటనే అమలు చేయాలని, విద్యార్థులకు ఏవైతే ఉన్నాయో స్కూటీలు ఇవ్వాలని, 17 సంవత్సరాల నుండి కాలేజీకి వెళ్ళే విద్యార్థులకు స్కూటీలు ఇవ్వాలని, కొత్తగా పెళ్ళైన నవవధువుకి 1,116తో పాటు తులం బంగారం ఇస్తా అన్నారు. తులం బంగారం ఇవ్వాలని, నెలకి 4,000 పెన్షన్, మహిళా పొదుపు కింద మహిళా లక్ష్మి పథకం కింద 2,500 ఇస్తా అన్నారు. అవి వెంటనే ఇవ్వాలని, అవి ఇయ్యని పక్షంలో మా రాష్ట్ర మహిళా మోర్చా నుంచి ఉధృతంగా ఉద్యమాలు చేసి మేము అవి వచ్చే విధంగా మేము ప్రతి నెల కానీ ప్రతిసారి కానీ కాంగ్రెస్ పాలన హెచ్చరిస్తూనే ఉంటాం, ధర్నాలు చేపడుతూనే ఉంటాం. కానీ 6 గ్యారెంటీలు అమలు అవుతూనే ఉన్నాయి. ప్రజలు ఎవరు ఆందోళన చెందుతలేరు. కేవలం బీజేపీ వాళ్ళు వాళ్ళ సొంత రాజకీయ లబ్ధి కోసమే ఈ అన్ని ధర్నాలు కావచ్చు, అటు ముట్టడిలు కావచ్చు చేస్తారని చెప్పేసి అంటారు. మీరేమంటారు? ఎక్కడొచ్చినాయండి? ఎక్కడొచ్చినాయి? అందరు చూస్తున్నారు కదా. ఉచిత బస్సు ఎవరు అడిగిందండి? ఉచిత బస్సు ఎవరు అడిగిండ్రు? ఉచిత బస్సు మాకు ఉచితాలు వద్దు అని మహిళలే తిప్పికొట్టిండ్రు. మాకు ఉచితాలు వద్దు, ఉపాధి కలిగించండి అని చెప్తున్నారు. పోయిన ప్రభుత్వం ఏమో మొత్తం గలీ గలీకి బెల్ట్ షాపులు పెట్టి ఏమంటారు తాగుబోతుల తెలంగాణ చేసింది. ఈ గవర్నమెంట్ వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏం చేసింది? తిరుగుబోతులను చేద్దాం అనుకుంది. కానీ మహిళలు చైతన్యవంతులు కాబట్టి మాకు వద్దు, ఉచితాలు వద్దు అని తిప్పికొట్టిండ్రు. మాకు వద్దే వద్దు అంటారు. ఉచిత బస్సు ఎవరు ఎక్కట్లేదు. అట్లాంటప్పుడు ఉపాధి కలిగించండి. మీరు అయినా ఏవైతే ఇచ్చిండ్రో, ఏవైతే అమలు చేస్తున్నారో అవే అమలు చేయండి. వేరే అడగట్లేదు కదా. అమలు ఏదైతే హామీలు ఇచ్చిండ్రో అవే చేయండి. పూటకో మాట పూటకో. ఇప్పుడు కొత్తగా 6 ప్రాజెక్టులు అంటున్నారు. 6 గ్యారెంటీలు మాట పక్కకు పెట్టేసిండ్రు. 6 ప్రాజెక్టులని కొత్తగా స్టార్ట్ అయింది. 6 నెంబర్ కలిసి వస్తుంది అనుకుంటారేమో. కేసీఆర్ పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా పడుతుందని మేము హెచ్చరిస్తున్నాం. కానీ మహిళలందరూ ఉచిత బస్సుతో సంతృప్తిగా ఉన్నారని చెప్పేసి అంటారు. అది అవసరమా? అవాస్తవమే కదా. వద్దు అనే అంటున్నారు కదా. ఈరోజు ఇక్కడ దుస్థితి ఏర్పడ్డది. అడుక్కోవాల్సిన పరిస్థితి, ధర్నా చేపట్టి అడుక్కోవాల్సిన పరిస్థితి ఏంటండి? ఇచ్చే వాళ్ళు ఏవైతే హామీలు ఇచ్చిండ్రో అవన్నీ నెరవేరిస్తే మాకు ఏమి అడుక్కోవాల్సిన పరిస్థితి లేదు కదా. అంటే ఈ పాలన ఎట్లా ఉందంటే, కాంగ్రెస్ పాలన ఎట్లా ఉందంటే ఆకాశంలో చందమామను అద్దంలో చూపించి చిన్నపిల్లలకు తినిపించినట్టుగా అవి ఇస్తాం, ఇవి ఇస్తాం, ఇవి ఇస్తాం, అవి ఇస్తాం అని చెప్పి మాటలు మాత్రము హామీలు మాత్రం కోటలు దాటిస్తారు. కానీ అమలు మాత్రం గడప కూడా దాటనీయట్లేదు. ఈరోజు ధర్నా విజయవంతమైంది అనుకుంటున్నా? చాలా సక్సెస్ఫుల్గా మేము అనుకున్న దానికన్నా ఎక్కువ మహిళలు వచ్చిండ్రు. జిల్లాల నుంచి కూడా తరలి రావడం జరిగింది. పెద్ద ఎత్తున ఇది నిజంగా విజయం సాధించింది. ఇలాగే ప్రతి వాళ్ళు ఏవైతే అమలు చేయలేదో, విద్యార్థులకు స్కూటీలు అయితే ఇవ్వలేదో తప్పకుండా మాది ఇంకా పెద్ద ఉధృతంగా స్థాయిలో ఉంటాయి ధర్నాలని మేము. నీట్ కావచ్చు, ఎన్ఈటీ కావచ్చు, పేపర్ లీకేజీలు అయినాయి. ఆ వార్తను తెలంగాణలో ప్రజల వద్దకు చేర్చదు కాబట్టి బీజేపీ ఏదో అలజడి సృష్టిస్తుంది అని చెప్పేసి అంటారు. మీరేమంటారు? అదంతా చూస్తూనే ఉన్నాం కదండి. ఇక్కడ సర్కారు గవర్నమెంట్ కూడా పట్టించుకొని నీట్ పరీక్షను కానీ ఇప్పుడు ఏదైతే పీజీ ఉంది దాన్ని అయితే ఎక్స్టెన్షన్ చేసిండ్రు. ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ డేట్ ప్రకటించిండ్రు. అదేదో తెలుసుకొని చేయొచ్చు కదా. వాళ్ళ చేతుల్లోనే ఉంది కదా, ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అదంతా చూడొచ్చు ఏమైంది అనేసి. అన్నీ ఏదైతే మంచి జరిగినాయో వాళ్ళ మీద వేసుకొని, ఏవైతే ఇట్లాంటివి జరిగినాయో అది కేంద్రం మీద వేయడం బాగా అలవాటు అయిపోయింది ప్రభుత్వాలకు. ఫైనల్గా ఒకవేళ మీరు ఏదైతే డిమాండ్స్ చేసిరో అవి నెరవేర్చకపోతే తర్వాత కార్యక్రమం ఏంటిది? నెరవేర్చకపోతే ఇంకేముందండి. ఈరోజు వచ్చిన మహిళా మోర్చా అంతా కానీ కాంగ్రెస్ వాళ్ళ ఇండ్లు ముట్టడించడం కానీ, మేము ప్రతిసారి ధర్నాలు చేపట్టడం కానీ, ఎక్కడికక్కడ ముట్టడించి అవన్నీ ప్రజలకు అందే విధంగా చేయడమే మా కార్యాచరణ. ఓకే మేడం, థ్యాంక్ యూ.